పంచదార మాకు పరమవైరి, అట్లానే వేప చేదు మాకు విలువైన మిత్రుండు, షుగర్ నిండి ఉన్న ఫిగర్ నాది అని చెప్పుకోవడమే. నాకు లేదు షుగరు, కానీ వాళ్ళ పరిస్థితి అది. అరటిపండు చూస్తే ఆగర్భశత్రువే, పంచదార చూస్తే పరమవైరే. అట్లానే వేప చేదు విలువైన మిత్రుడు భుజిస్తారు, షుగర్ నిండి ఉన్న ఫిగరు నాదని. అట్లానే ఇంకోటి చెప్పారు, టెన్షన్ ఎక్కడొస్తుంది? భయం, ఒత్తిడి. ఆనాడు మరి అంతంత ఒత్తిళ్ళు ఉన్నాయి వాళ్ళకి. గదులు లేవు, వసతులు లేవు, తిరగాలి, ప్రెసిడెంట్లను పట్టుకోవాలి, గ్రామంలో రాజకీయాలు. ఒకటంటే ఒక ఆయన అనేవాడు, ఒక ఆయన కాదనేవాడు. అట్లాంటప్పుడు కూడా టెన్షన్ పెట్టుకోకుండా విద్యార్థులకు చదువు చెప్పారు కదా. చూడండి, మనం ఉప్పు జోడ భయము, ఊరగాయ భయము, రాత్రులందు భయము, రోగ భయము, ఇక పూజలందు భయము, పుట్టుమచ్చ భయము. భయము లేనిది ఒకటే పాప భయం. ఇవాళ భయం లేకుండా ఉన్నది ఒక పాప భయమే, మిగతావన్నిటికీ భయాలు కూడా. అర్థమే. ఉప్పు చూద్దామా బీపీ వస్తుందేమో, ఊరగాయ తిందామా బీపీ వస్తుందో, రాత్రిపూట ఏ రోగం వస్తుందో తెలియదు సడన్గా. మరి ఏంటయ్యా భయం లేదంటే? భయం లేనిది ఒకటే. ఉపాధ్యాయేతర మిత్రులందరికీ నమస్కారం. వేదిక దిగువన ఉన్నటువంటి మరి యువకులు, విద్యార్థులుగా ఉండి యువకులుగా మారి ఉద్యోగస్తులుగా మారి ఉంటారు కదా, వాళ్ళందరికీ శుభాశీస్సులు. తర్వాత మరి మీ అపూర్వ సమ్మేళనానికి నన్ను పిలవటంలో అర్థం ఏంటా అని ఆలోచించాను. నేను వాళ్ళకి ఉపాధ్యాయుని కాదు, నా విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళ విషయం నాకు తెలియదు. నన్ను పిలిస్తే నేనేం మాట్లాడాలి అని ఆలోచిస్తుండగా రెండోసారి పిలిచినప్పుడు రాంబాబు అనుకుంటా, హరిబాబు మొదటి పిలిచారు, రాంబాబు రెండోసారి పిలిచినప్పుడు మాస్టారు మీ అనుభవాలు మా ఇంటే బాగుంటుందని అందుకని పిలిచామండి అన్నారు. అమ్మ దొరికిందిలే ఛాన్స్, చెప్పుకోవడానికి మాట్లాడటానికి ఒక అవకాశం ఉంది అని ఏదో నాకు తెలిసినటువంటిది, మేము పడినటువంటి ఇబ్బందుల్లో నేర్చుకోదగినటువంటి అంశం ఏంటో మీ ముందు మాట్లాడి ఒక సూచన చేద్దామనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. మరి నిజుండే కంటే కూర్చొని మాట్లాడటం బెటర్ అని మీ పర్మిషన్ తోటి కూర్చొని రెండు మాటలు మాట్లాడతాం. నాకంటే ఇక్కడ ముందు పనిచేశారు. ముందు పనిచేయటంలో వాళ్ళదేమో ఛాంపియన్ టీం. మేము వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే అండర్ డాగ్స్ టీం అంటారు ఇప్పుడు క్రికెట్లో పరిభాషలో. ఎవరు ఏమీ అంచనాలు లేనటువంటి టీం మాది.